అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. సోమనాథ్ పేరు వినగానే ఒక రకమైన దైవిక భావన కలుగుతుంది కదా. దీనిని శాశ్వత పుణ్యక్షేత్రం అని ఎందుకంటారో తెలుసుకుందాం. కాని ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. చరిత్ర చూస్తే ఈ ఆలయాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు కూల్చివేశారు. మరి అలాంటప్పుడు దానిని శాశ్వతమైనది అని ఎలా అనగలం? వినడానికి వింతగా ఉంది కదూ. ఈ ప్రశ్నకు సమాధానంలోనే సోమనాథ్ అసలైన గొప్పతనం దాగుంది. పదండి ఆ కథేంటో చూద్దాం. ఈ ఆలయం కథ మామూలుగా మొదలవ్వదు, ఏకంగా దేవతలతో మొదలవుతుంది. అవును, మనం మాట్లాడుకునేది సోమనాథ్ కథ. దీని పేర్లోనే చంద్రుడు ఉన్నాడు. అంటే చంద్రదేవుడైన సోముడితో ఈ ఆలయానికి విడదీయరాని సంబంధం ఉంది. అక్కడ్నుంచే ఈ ప్రస్థానం మొదలైంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని ఒకసారి కాదు, ఏకంగా 4 సార్లు నిర్మించారట. ప్రతిసారి ఒక ప్రత్యేకత ఉంది. మొదటిసారి సాక్షాత్తు చంద్రదేవుడే బంగారంతో కట్టించారట. తర్వాత త్రేతాయుగంలో రావణుడు వెండితో, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెక్కతో, ఆ తర్వాత కలియుగంలో భీమ్దేవ్ అనే రాజు రాటితో నిర్మించారు. ఆలోచించండి, బంగారం, వెండి, చెక్క, రాయి, ప్రతి యుగంలోనూ ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఎంతటి దైవిక చరిత్ర దీనిది! సరే, ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే మనం జ్యోతిర్లింగం అనే మాట గురించి తెలుసుకోవాలి. జ్యోతిర్లింగం అంటే శివుడు జ్యోతిస్వరూపంలో, అంటే ఒక కాంతి స్తంభం రూపంలో దర్శనమిచ్చిన అత్యంత పవిత్రమైన ప్రదేశం. మన దేశంలో ఇలాంటివి 12ఉన్నాయి. వాటన్నింటిలోనూ సోమనాథ్ మొట్టమొదటిది. అందుకే దీనికి అంతటి శక్తి, అంతటి ప్రాముఖ్యత. ఇప్పటివరకు మనం పురాణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చరిత్ర పుటల్లోకి వెళ్దాం. ఇక్కడే అసల కథ మొదలవుతుంది. ఇది కేవలం నిర్మాణం కథ కాదు, పదే పదే జరిగిన విధ్వంసం, ఆ తరువాత అంతే పట్టుదలతో జరిగిన పునర్నిర్మాణం కథ. సోమనాథ్ చరిత్ర నిజంగా ఒక సుడిగుండంలాంటిది. మొదట క్రీస్తుశకం 1525లో గజనీ మహమూద్ దండయాత్రతో మొదలై, ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, మొఘలుల కాలంలోనూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు కూలగొట్టినా ఇది మళ్లీ తలెత్తుకుంటూనే ఉంది. ఒక ఫీనిక్స్ పక్షిలా బూడిగ నుండి మళ్లీ పుడుతూనే ఉంది. చివరికి మనకు స్వాతంత్రం వచ్చాక 1951లో జరిగిన పునర్నిర్మాణం, అది ఈ ఆలయ అలుపెరగని స్ఫూర్తికొక శాశ్వతమైన గుర్తు. ఆ స్వాతంత్రానంతర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కెఎం మున్షిగారు ఒక మాట అన్నారు. ఆయనేమన్నారంటే, సోమనాథ్ కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు, ఇది మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక ప్రతీక అని. అంటే ఇది కేవలం ఒక ఆలయ నిర్మాణం కాదు, మన దేశ ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవడం లాంటిదే. ఒక జాతి తన వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటుందో చెప్పే ఒక బలమైన ప్రకటన. సరే, ఈ కథలో దాడులు, పునర్నిర్మాణాలే కాదు, మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అదే ఈ ఆలయమున్న ప్రదేశం. అరేబియా సముద్ర తీరంలో సరిగ్గా భూమి, సముద్రం కలిసే చోటుండటం దాని తలరాతనే మార్చేసింది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రత్యేకమైనది. ఆలయానికి దగ్గర్లోనే త్రివేణి సంగమం ఉంది. అంటే 3 నదులు కలిసే చోటు. హిరణ్, కపిల నదులతో పాటు ఒకప్పుడు ప్రవహించిన సరస్వతి నది కూడా ఇక్కడ సముద్రంలో కలుస్తుందని నమ్మకం. ఇది ఈ ప్రదేశానికున్న పవిత్రతను ఇంకా పెంచుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఆలయంలో బాణస్తంభం అనొకటుంది. అదేంటంటే ఒక బాణం గుర్తున్న స్తంభం. దాని ప్రత్యేకతేంటో తెలుసా? ఆ బాణం సూటిగా దక్షిణం వైపు సముద్రం మీదుగా చూపిస్తుంది. ఆశ్చర్యమేంటంటే ఆ బాణం చూపిస్తున్న దిశలో ఇక్కడ నుంచి అంటార్కిటికా వరకు మధ్యలో ఒక్క చిన్న భూభాగం కూడా అడ్డురాదు. ఇది వేల సంవత్సరాల క్రితం మనవాళ్లకు ఎలా తెలిసిందో ఊహించుకోండి. అద్భుతంగదూ! చూసారా, ఆ సముద్రమే సోమనాథ్ పాలిట ఒక వరం, అదే సమయంలో ఒక శాపం కూడా. ఎందుకంటే ఆ సముద్ర మార్గం ద్వారానే ఎంతోమంది యాత్రికులొచ్చారు, వాణిజ్యం పెరిగింది, ఆలయానికి సంపద చేకూరింది. ఇది వరం. కాని అదే సముద్ర మార్గం విదేశీ దండయాత్రలకు కూడా సులభమైన దారి చూపింది. అదే శాపం. ఇదంతా గతం. మరి ఇప్పుడు పరిస్థితేంటి? ఈరోజు మనం సోమనాథ్ వెళ్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ అక్కడికి వెళ్లాలని అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దర్శనానికి సమయాలు ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచే ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని విరామాలు ఉంటాయి. దుస్తుల విషయంలో కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండటం మంచిది. ఇక ప్రధాన ఆలయం లోపద ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. ఆ విషయాన్ని గౌరవించాలి.
అక్కడికి వెళ్ళినప్పుడు అస్సలు మిస్ కాకూడనిది ఒకటుంది. అదే సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో. ఆ ఆలయ గోడల మీద లైటింగ్తో దాని నాటకీయమైన చరిత్ర మొత్తాన్ని చెప్తుంటే వినటం, చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. అసలు కథ మొత్తం కళ్ళకట్టినట్టు చూపిస్తారు. ఇంత చరిత్ర, ఇంత ఆధ్యాత్మికత, ఇంత సాంస్కృతిక ప్రాముఖ్యత వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు సోమనాథ్ మనకు ఏం చెప్తోంది? దాని వెనుకున్న అసలు సందేశమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, శాశ్వతమైన దాన్ని ఎప్పటికీ నాశనం చేయలేరు. ఈ ఒక్క వాక్యం చాలు సోమనాథి కథ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి. భౌతికంగా ఎన్నిసార్లు కూలినా దాని ఆత్మ, దాని స్ఫూర్తి ఎప్పటికీ నిలిచే ఉంటాయి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ఒక కట్టడానికి నిజమైన బలం దేనివల్ల వస్తుంది? దాన్ని కట్టిన రాళ్లవల్ల? లేక ఎన్నిసార్లు కూలిపోయినా మేము మళ్లీ కడతాం అని నిలబడే ప్రజల విశ్వాసం వల్ల? దీనికి సమాధానం మీరే ఆలోచించుకోవాలి.